హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ టాపిక్లో డెసిమల్ టు హెక్సాడెసిమల్ హౌ టు కన్వర్ట్ అనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమల్ యొక్క బేస్ వాల్యూ ఈజ్ 10 అన్నమాట. నెక్స్ట్ వచ్చి హెక్సాడెసిమల్ యొక్క బేస్ వాల్యూ ఈజ్ 16 అన్నమాట. సో ఈ ఒక రఫ్ నోట్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 16 ఉన్నాయి కాబట్టి 0 1 2 3 4 5 6 7 8 9 A 10 B C D E F. సో మనం ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ 16 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 0 to 9 అండ్ A to F వరకు, అంటే ఇక్కడ ఆల్ఫాబెట్ వస్తుంది అండ్ నెంబర్ సిస్టమ్ కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ ఎగ్జాంపుల్ వచ్చేసి 95. దీని యొక్క బేస్ వాల్యూ వచ్చేసి 10. ఇప్పుడు మనము ఇక్కడ హెక్సాడెసిమల్ యొక్క బేస్ వాల్యూతో మనం దీనిని సొల్యూషన్ చేయబోతున్నాము. 95ని ఎల్సిఎం చేయాలన్నమాట. 95ని 16తో 16 5 80 మీన్స్ రిమైండర్ ఈజ్ 5. ఓకే, నెక్స్ట్ 16 0s 5, రిమైండర్ ఈజ్ 5 వస్తుందన్నమాట. మీరు ఇది డివిజన్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. 16 5 80 అంటే 15 రిమైండర్ వస్తుంది కాబట్టి ఇది 15 అనేది రిమైండర్ ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ 16 0s వస్తుంది, ఎందుకంటే 16తో 5 కన్వర్ట్ చేసినప్పుడు 0 అనేది వస్తుంది. ఆ 0 అనేది ఇక్కడికి వస్తుంది. 5 రిమైండర్ అనేది ఇది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఇది ఒక చిన్న లాజిక్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇది రైటో రాంగో మనము హెక్సాడెసిమల్, ఇప్పుడు డెసిమల్ టు హెక్సాడెసిమల్ చేసాం కదా, మళ్ళీ హెక్సాడెసిమల్ టు డెసిమల్ చేసామంటే తెలిసిపోతుంది మీకు. ఈ ప్రాబ్లంలో నేను టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ చెప్పబోతున్నాను. ఇది రైటో రాంగో మనం చెక్ చేసుకోవాలి కాబట్టి హెక్సాడెసిమల్ టు డెసిమల్స్ అన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఇదే నెంబర్ తీసుకొని మనం ట్రై చేసామంటే అది రైట్ ఆర్ రాంగ్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ 5 15 కదా, 5 15ని ఇక్కడ ఏమని పిలుస్తామంటే మనము ఇక్కడ చూడండి మీరు, ఎఫ్కి 15 అనేది ఉంది కదా, ఎఫ్ అనేది వస్తుంది. 5 ఎఫ్ అనేది ఇక్కడ మనము 16 to the power of 0తో తీసుకుంటాం అన్నమాట. 16 to the power of 0, 16 to the power of 1 అన్నమాట. ఇక్కడే మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 16 to the power of 1 ఈజ్ ఈక్వల్స్ టు 16 అన్నమాట, ఎందుకంటే 16 into 1 16 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 16 5 80. నెక్స్ట్ 16 to the power of 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎప్పటికొకటి గుర్తుపెట్టుకొని 16 to the power of 0 into 0 వచ్చేసి 0 అవుతుంది అన్నమాట. 0 into ఎఫ్ వాల్యూ ఎంత ఇక్కడ 15, ఎఫ్ వాల్యూ వచ్చేసి 15, టోటల్ వచ్చేసి 95. ఇది అన్నమాట ఆన్సర్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ ఎంత 95, ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంత 95. సో ఆన్సర్ సరిపోయింది. నేను ఎందుకు చెప్పానంటే డెసిమల్ టు హెక్సాడెసిమల్ టు డెసిమల్ అనేది 2 types ఆఫ్ మెథడ్స్ అన్నమాట ఇది. ఓకేనా, ఇది మీరు అండర్స్టాండ్ చేసుకున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.